కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని పార్లమెంట్ ప్రవాస్ యోజన అనే కార్యక్రమం కింద ప్రధానమంత్రి మోదీ తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆమె ఈ పార్లమెంట్ పరిధిలో ఉండే 7 శాసనసభ నియోజకవర్గాలు పర్యటిస్తూ ఆమె ప్రసంగాలన్నీ కూడా హిందీలో ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో మాట్లాడుతున్నారు. నిర్మలా సీతారామన్ ఆమె పుట్టింది తమిళనాడైనా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నర్సాపురం పట్టణానికి చెందిన పరకాల ప్రభాకర్ అని ఆయన్ని వివాహమాడింది. నర్సాపురంలో దాదాపు ఒక 10 సంవత్సరాలు కూడా ఆమె నివాసం ఉండటం జరిగింది. హైదరాబాదులో నివాసం ఉంది. ఆ విధంగా ఆమెకి తెలుగు భాష మాట్లాడటం కానీ అక్కడ ప్రజలు అడిగిన ప్రశ్నలకు తెలుగులోనే సమాధానం చెప్తూ సాధారణంగా నిర్మలా సీతారామన్ మితభాషి, మృదువుగా మాట్లాడతారు. ఆమెకి ఆగ్రహావేశాలు తక్కువ. ఈ రౌండు జహీరాబాద్ పార్లమెంటుకు వచ్చినప్పుడు ఆమె ఉగ్ర రూపాన్ని చూపించారు. ఆమె ప్రతాపాన్ని చూపించారు. కోపతాపాలను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ని మీరు రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఆ రేషన్ బియ్యంలో ప్రజల పాత్ర ఎంత, ప్రజలు ఎంత పెడతారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతారు, కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతారనే ప్రశ్న వేసింది. కలెక్టర్ సమాధానం చెప్పలేకపోయాడు. అరగంట సమయం ఇచ్చిన తర్వాత అరగంట టైం ఇస్తున్నాను తెలుసుకుని చెప్పమంది. అప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. ప్రజలు రూపాయికి కొనుక్కుంటారు. కోవిడ్ సందర్భంగా ప్రధానమంత్రి పేదలకు, నిరుపేదలకు దక్షిణ భారతంలో బియ్యము, ఉత్తర భారతంలో గోధుమలు 2 సంవత్సరాల పాటు మనిషికి 5 కేజీలు ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వము 2 రూపాయలు ఖర్చు పెడుతుంది దాని మీద. ప్రజల భాగస్వామ్యం కేజీకి రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెట్టేది 32 రూపాయలని సమాధానం చెప్పడం జరిగింది. రాజకీయంగా పరిశీలిస్తే జహీరాబాద్ పార్లమెంట్లో ప్రస్తుత లోక్సభ సభ్యుడు ఆయన 2014లో టీఆర్ఎస్పై గెలిచాడు, 2019లో కూడా గెలిచాడు. ఆయన తీవ్ర అవమానానికి గురి చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. అందువల్ల బీబీ పాటిల్ ప్రస్తుత టీఆర్ఎస్ జహీరాబాద్ లోక్సభ సభ్యుడు పార్టీ మారుతాడనే ఊహాగానాలు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా జహీరాబాద్ పరిధిలో వస్తుంది. ఈటెల రాజేందర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమా, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అమిత్ షా సమక్షంలో ఢిల్లీలో బీజేపీలో చేరడం జరిగింది. ఎల్లారెడ్డి నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఆయనకి దాదాపు సీటు ఖరారు అనే వార్తలు ఉన్నాయి. ఆయనకి గెలుపు అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. పార్టీ మారి వచ్చి టీఆర్ఎస్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేపై ఎల్లారెడ్డిలో ఉండే అసంతృప్తే ఏనుగు రవీందర్ రెడ్డి కలిసి వచ్చే అంశమని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కొన్ని వాస్తవాలను ప్రస్తావించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వేసింది 40,000 కోట్లకు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రశ్రేణి మంత్రులు వాళ్ళ అవినీతి కొరకు 40,000 కోట్ల ప్రాజెక్ట్ని 1,20,000 కోట్లకు పెంచారు. దీనిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే సంస్థ లోతైన అధ్యయనం చేస్తూ ఉంది. నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పింది. నిర్మలా సీతారామన్ మరొక ప్రశ్న వేశారు. 1,20,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో ప్రాజెక్టుల ద్వారా మిడ్ మానేరు, మల్లన్న సాగరు, పాలమూరు రంగారెడ్డి, సీతారామ సాగర్ ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారము ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికి తీసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అని చెప్పారు. 2014లో తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ యొక్క అవినీతి పరిపాలన వల్ల లోటు బడ్జెట్ అయ్యింది. 4 లక్షల కోట్ల అప్పులు. ఈ అప్పుల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు జన్మించే ఒక శిశువుపై ₹1,00,000 అప్పు భారము. పుట్టగానే శిశువుపై ఈ తెలంగాణ రాష్ట్రంలో జన్మించినందుకు నీకు జరిమానా, నీపై ₹1,00,000 అప్పు ఉంటుంది అని నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము నేటి వరకు ఉపాధి హామీ కింద 20,000 కోట్ల రూపాయల నిధులు తెలంగాణకి ఇవ్వటం జరిగింది. దాంతో గ్రామాలలో రోడ్లు, పచ్చదనం, పరిశుభ్రత, శ్మశాన వాటికల అభివృద్ధి, అనేకమైన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రగతి, పట్టణ ప్రగతిలో సింహభాగము నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని ఆమె ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పేరు మార్చి డబుల్ బెడ్రూములని పెట్టి, డబుల్ బెడ్రూములు నేటి వరకు 20,000 కూడా ఎవ్వరికి ఇవ్వలేదు. కనుక కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నాడని ఆరోపించారు. గొర్రెలు పంపిణీ చేస్తున్నాం, చేపల పంపిణీని ప్రోత్సాహం ఇస్తున్నామంటే అవన్నీ కూడా గొర్రెలకు, చేపల పెంపకానికి కేంద్ర ప్రభుత్వ నిధులని ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత మన ఊరు మనబడి అని పేరు పెట్టుకున్నాడు. దీనికి సంపూర్ణముగా నిధులు సమగ్ర శిక్షా యోజన SSY అనే పథకం కింద వస్తే కేసీఆర్ బొమ్మ వేసుకుంటున్నాడు. ఎక్కడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టే దగ్గర ప్రధానమంత్రి మోదీ ఫోటో కూడా వేయటం లేదని ఆమె ఆక్షేపించడం జరిగింది. ఈ రోజున దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం, రైతులు కరువు కాటకాల వల్ల కానీ, వరదల వల్ల కానీ, వాతావరణం అనుకూలించని కారణం వల్ల నష్టపోతే రైతుకి సంపూర్ణంగా నష్టపరిహారం లభించే పథకం. దీనికి కావలసిన 90% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంటే తెలంగాణ రాష్ట్రము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ బీమా పథకం, పంటల బీమా పథకం అమలు చేయని కారణం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి ఆమె విమర్శించడం జరిగింది.
రైతు బీమా అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కౌలు రైతులకు ఎందుకు బీమా చేయటం లేదు అని ఆమె ప్రశ్నించారు. నేటి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 100 మంది రైతులలో 91 మంది అప్పుల పాలై ఉన్నారు. కేవలం 9 మంది మాత్రమే సంతోషంగా ఉన్నారని ఆమె ప్రస్తావించడం జరిగింది. అలాగే రైతు రుణమాఫీ ₹1,00,000 వరకు నేను మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు రైతులకు. ఏమైంది? రుణమాఫీ ఎక్కడా జరగలేదు. ఈ రోజున రైతులు, కౌలు రైతులు చాలా అసంతృప్తిగా, అసహనంగా తెలంగాణ రైతు విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ఈ కేసీఆర్ కొన్నాళ్ళు సన్న వడ్లు పండించమంటాడు. మరికొన్ని రోజులు అదే వ్యక్తి వరి వేస్తే ఉరి మీ ఒడ్లు కొననంటాడు. ఈ విధంగా పూటకో మాట, ఒక స్థిరమైన విధానము లేకుండా రైతులను అధోగతి పాలు చేస్తున్నాడని నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడం జరిగింది. దేశంలో రైతు ఆత్మహత్యల గణాంకాలు చూస్తే 4వ స్థానంలో రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. అంటే దేశంలో ఆత్మహత్యల్లో 4వ స్థానం. కౌలు రైతులకు రైతు బీమా పథకం అమలు లేదు. 21-22 సంవత్సరాలలో వర్షాలు రావటం వల్ల పొలాలు మునిగిపోయి ఒడ్లు మొలకలు వచ్చినా వాళ్లకు నష్టపరిహారం లభించకపోవడానికి కారణం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతుల బీమా, పంట బీమా పథకం అమలు చేయకపోవటమని వాస్తవాలను ఆమె ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులోనే మాట్లాడారు. లిక్కర్ స్కామ్ కవిత ఈ లిక్కర్ స్కాము, మద్యము కుంభకోణంలో ఇరుక్కుపోయారంట కదా, ఆమె మధ్యవర్తిత్వం చేసిందంట కదా. తెలుగు ఎక్సైజ్ కమిషనర్ గుండా గోపీకృష్ణ ఆయన ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మద్యము తయారీదారులు, పంపిణీదారులు, మద్యము కాంట్రాక్టర్లు ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ద్వారా అక్రమాలకు పాల్పడ్డారు, మీరేమంటారని నిర్మలా సీతారామన్ అడిగితే అది నేను కాదు చెప్పవలసింది, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత దానికి సమాధానము చెప్పాలి అని చెప్పారు. ఇంటింటికి ట్యాపు, ఇంటింటికి నల్లా, హర్ ఘర్ నల్ సే జల్, ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దేశంలో, పట్టణంలో, గ్రామాలలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ శాఖ ద్వారా, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంటింటికి నల్ల కొళాయి ట్యాపు ద్వారా నదుల నుంచి వచ్చే మంచినీరు, రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభిస్తే దానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్రానికి 4,000 కోట్లు కేటాయిస్తే 200 కోట్లు మాత్రమే వినియోగించుకుని 3,800 కోట్లు నేటి వరకు కూడా వినియోగించుకోకపోవటం ఎవరి తప్పు అని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల కుప్ప శాసనసభకు తెలవకుండా, బడ్జెట్లో పెట్టకుండా రకరకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా చాటుమాటుగా, దొంగతనముగా శాసనసభ పుస్తకాలలో ముద్రించకుండా కేంద్ర ప్రభుత్వము కళ్ళుగప్పి కేసీఆర్ లక్షలాది కోట్లు కార్పొరేషన్ల పేరిట బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి అప్పులు చేస్తున్నాడని
విమర్శించడం జరిగింది. అది వాస్తవం. దీన్ని ప్రశ్నించే హక్కు కేంద్రానికి ఉన్నదని చెబుతూ అది కార్పొరేషన్ల ద్వారా అప్పు చేసిన, రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన అప్పులను మొత్తము కూడా బడ్జెట్ పుస్తకాలలో ముద్రించవలసిన ఆవశ్యకతను మరొకసారి ఆమె చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులను ఎఫ్ఆర్బిఎం చట్టం, ఫిస్కల్ రిఫార్మ్స్ బడ్జెట్ మేనేజ్మెంట్, ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో చేసిన చట్టంకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపాన సమర్పించవలసిన అవసరం, ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం, బడ్జెట్లో తప్పనిసరిగా ముద్రించవలసిన అవసరాన్ని ఆమె ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి సద్వినియోగము చేయకుండా అవినీతికి మారుపేరైంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, కేసీఆర్ కుటుంబం ఏటీఎంగా చేసుకున్నారని నిర్మలా సీతారామన్ ప్రస్తావించడం జరిగింది. ఏది ఏమైనా నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి లేవనెత్తిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద నుంచి కానీ, మంత్రుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఏమాత్రం వాళ్ళకి సమాధానాలు లభించే పరిస్థితి లేదు. ఆమె కేంద్ర ఆర్థిక శాఖ ఫైళ్లలో ఉండే అంశాలను, వాస్తవాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించడంతో డప్పాలు కొట్టుకుంటున్న కేసీఆర్కి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆయన మభ్యపెట్టి ఆయన సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రసంగాలను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. గత 8 సంవత్సరాలుగా రైతులు అధోగతి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రంలో కూరుకుపోతుంటే రైతులు కూడా అప్పుల పాలయ్యారని చెప్పి నిర్మలా సీతారామన్ సవివరముగా పత్రికల వారికి గణాంకాలతో సహా వివరించడం తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక రకముగా ఇబ్బందికరమైన పరిస్థితే. ఏం చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మరక్షణలో పడిందని టీఆర్ఎస్ పార్టీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.